తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి వినేని మీ సుమంటి వినాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం, లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు, దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ, లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి, అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్న వాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఎవరు మెప్పు కోసం కోరుకుని.
ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11th చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11th కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు యొక్క అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు, ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే. అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా, అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు. అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలో అవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావంతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు. అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికి తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు. అన్యోన్య రుణ దోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఈ 4 దోషాల్లో ఎస్పెషల్లీ విమెన్కి పుబ్బా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? నాగరాజు గారు, పుబ్బా నక్షత్రము అంటే
శుక్రుడికి సంబంధించింది, అదేవిధంగా సింహరాశిలో రవికి సంబంధించినటువంటి నక్షత్రము. మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ జాబ్ చేయడం కన్నా, బిజినెస్ చేయడం కన్నా ఇండిపెండెంట్ ఓన్ టాలెంట్ని, స్కిల్ మీద ఆధారపడి డబ్బు సంపాదించేటువంటి గుణము వీళ్ళకు ఉంటుంది. ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉంటాయి. నోటి వాక్ విద్య ద్వారా కానీ, లేదు అనుకుంటే తన యొక్క హావభావాలు, యాక్టింగ్ కానీ, రైటింగ్ కానీ, ఆర్ట్ కానీ, ఆర్టిస్టులుగా, రైటర్స్గా, డాన్సర్స్గా, సింగర్స్గా, అంటే ఇలాంటి యొక్క సరస్వతి కటాక్షం వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో దాని మూలానే వీళ్ళ యొక్క ధన ఆర్జన చాలా బాగుంటుంది. వీళ్ళకు ఉండేటువంటి గొప్ప గుణం అది. కానీ వీళ్ళకి డబ్బు నిలబడదు, ఎప్పుడూ నిలబడదు, ఎంత సంపాదించినా నిలబడదు. 12వ స్థానంలోకి చంద్రగ్రహ సంచారము, అదేవిధంగా 3rd అండ్ 10th లార్డ్ వీళ్ళకి శుక్రగ్రహ సంచారం అవుతుంది. వీళ్ళు సంపాదిస్తున్నాను కదా అనేటువంటి భావనతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నదానంతా తీసుకెళ్ళి లగ్జరీ కోసం ఖర్చు పెట్టడం మూలన, అపాత్ర దానము చేయడం మూలన, అప్పులుగా ఫ్రెండ్స్కి ఏ షూరిటీ లేకుండా, అంటే మనం కొన్ని సందర్భాల్లో నా వాళ్ళే కదా, ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఇస్తూ ఉంటాం. అలా ఇవ్వడం మూలాన, ఇప్పుడు వస్తున్నాయి కదా అని ముందు చూపు లేకుండా ఖర్చు పెట్టడం మూలాన దీన్ని ఏ దోషంగా మనం చెప్పుకున్నామండి? అభావన దోషము. ఆ అభావన దోషం మూలాన, ప్లానింగ్ లేకపోవడం మూలాన వచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ డబ్బు పుడుతుంది, మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు, మన ఆపదలు ఉన్నప్పుడు ఇది కాపాడుతుందో తెలియకపోవడం మూలాన నష్టపోయేటువంటి తత్వమే పుబ్బా నక్షత్రానికి ఉండే అభావన దోషము. ఖచ్చితంగా వీళ్ళు చూస్తారు అది. అదేవిధంగా అన్యోన్య రుణదోషము అండి. ఎందుకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్న నక్షత్రానికి దీనికి కూడా అన్యోన్య రుణదోషం ఉంటుంది. ఎలాగంటే 6th అండ్ 7th లార్డ్ వీళ్ళకి శని భగవానుడు అవుతారు. దీని మూలాన వ్యాపారం చేస్తే నష్టాన్ని చూడడము, మ్యారీడ్ లైఫ్లో దాని మూలాన వచ్చేటువంటి గొడవల్ని చూడడము, కీచులాటల్ని, మనశ్శాంతి లేకపోవడం వాటిని చూడడం లాంటివి జరుగుతాయి. అంటే ఒక వ్యాపారం మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మనకి కలిసి రావాలి, డబ్బు పరంగా, మనశ్శాంతి పరంగా, గౌరవ మర్యాదల పరంగా, ఫ్యామిలీ రిలేషన్ పరంగా కూడా. కానీ వీళ్ళకి ఏంటి అంటే వ్యాపారంలో నష్టము, అప్పుల పాలవ్వడము, తరువాత రుణ బాధలు అనేటువంటిది ఈ వ్యాపారం వలనే కలగడము, ఇవన్నీ కూడా అన్యోన్య రుణ దోషము. ఇంట్లో తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేకపోతే ఎవరిని సలహా అడగకుండా చేయడము ఒక పక్క అభావన దోషం అయితే, ఆ మొండితనంతో ముందుకు వెళ్ళడము. రవి ఆధిపత్యం ఎప్పుడు కూడా ఆవేశాన్ని సూచన చేస్తూ ఉంటుంది నాగరాజు గారు. వీళ్ళ ఆవేశంలో, క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలే వీళ్ళ భారీ నష్టాలకి దారితీస్తాయి. ఇది మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరు ఏది చెప్తే అదే నిజమని నమ్మొద్దు, మోసపోతారు. అదేవిధంగా ఆ నిమిషం డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఈ మూమెంట్ మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి భావనని పక్కన పెట్టండి. డబ్బు అనేటువంటిది లక్ష్మీ కటాక్షము అస్తమానం రాదు. ఆ విషయం మీకు గుర్తొచ్చినప్పుడు కాస్త ఆ 10 నిమిషాలు, ఆ 2-3 రోజులే బాగుంటారు. మళ్ళీ ఖర్చు పెట్టడం మామూలే. విపరీతంగా ఖర్చు అయిపోతాయి, డబ్బులు వీళ్ళ దగ్గర నిలబడవు. ఈవెన్ వీళ్ళు సొసైటీలో ఒక పెద్ద సెలబ్రిటీగా పేరు పొందినా, లేకపోతే సంఘంలో పెద్ద మనుషులుగా వ్యవహరించినా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఈవెన్ వీళ్ళు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా సార్, అంటే జనరల్గా అడుగుతున్నాను, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? వీళ్ళకి మేజర్గా ఇక్కడి నుంచి కాస్త మంచి రోజులు వచ్చాయండి. అంటే ఖర్చులు తగ్గవేమి, ఖర్చులు అలాగే ఉంటాయి. కానీ అప్పుల నుంచి కాస్త బయటపడడం కానీ, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ పెరగడము, కొత్త నూతన అవకాశాలు, నూతన ఉద్యోగాలు రావడము, మంచి అవకాశాలు వచ్చే అవకాశం వీళ్ళకి కనబడుతోంది. కానీ ఇందులోనే ఇంకా మంచిగా స్పెసిఫిక్గా చెప్పాలంటే రాజయోగం పట్టేటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి. మేజర్గా 13వ తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి 27వ తారీఖు అక్టోబర్ దాకా వీళ్ళకి చాలా మంచి రాజయోగం పడుతుందండి. ఈ టైం పీరియడ్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, భూ సంబంధిత వ్యాపారములు, వ్యవహారములు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రాజయోగం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ టైంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చిన డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి. మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి కూడా కారణము కేవలం అన్యోన్య రుణదోషమే. మీ మ్యారీడ్ లైఫ్లో ప్రశాంతత లేదు, ఆయనకి నాకు ఎప్పుడు పడదండి, ఆయన ఏదో అంటాను నేను ఏదో అంటాను, ఇదే ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారండి. అదేవిధంగా మే 15వ తారీఖు దగ్గర నుంచి జూలై 15వ తారీఖు వరకు వీళ్ళకి రాజయోగము. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, డబ్బు సరిపోవట్లేదని బాధపడే వాళ్ళకి, కొత్త పనులు రావడం, కొత్త అవకాశాలు రావడం, డబ్బు పెరగడం, అవకాశం పెరగడం, పని పెరగడం, చాలా బాగుండడం, కార్యసిద్ధి అనేటువంటిది ఆ మనసులో ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఏ ఇబ్బందులున్నా ఆ టైంలో మీరు పరిహారములు చేసినా, దైవ ఆరాధన ఎక్కువగా చేసినా, నూతన ప్రయత్నములు ఆ టైంలో చేసినా
కన్సిస్టెంట్గా ఆ ప్రయత్నంలో నిలబడినా చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పొచ్చు. రెమెడీ ఏంటి సార్ వీళ్ళకి? ఒకవేళ మీ లైఫ్లో కనుక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి, డబ్బు నిలబడట్లేదు, కంప్లీట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటి మేము చూస్తున్నాము అని అంటే లక్ష్మీ కుబేర యాగము చేయండి. ఒకేసారిగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ పోవడము, డబ్బు అనేటువంటిది చాలా బాగుండడం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. లక్ష్మీ కుబేర యాగం తప్పకుండా చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి, మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకున్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమా గారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.